డిసెంబర్ 31. క్యాలెండర్ మీద చివరి పేజీ. గడియారం ముళ్ళు 12 వైపు పరుగులు తీస్తుంటే లోకమంతా ఒక రకమైన మత్తులో ఉంటుంది. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే ఆ ఆతృత ప్రతి గుండెలోనూ ఒక కొత్త ఆశను నింపుతుంది. హైదరాబాద్ నగరం విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. పబ్బులు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ టెర్రస్లు, ఎక్కడ చూసినా కౌంట్ డౌన్ మొదలైపోయింది. కాని ఆ రంగుల ప్రపంచానికి దూరంగా గచ్చిబౌలిలోని ఒక ఫ్లాట్ బాల్కనీలో సిద్ధూ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. తన చేతిలో గ్లాసు ఉంది కాని అందులో మద్యం లేదు. కేవలం గడిచిన ఏడాది తాలూకు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతి ఏడూ సిద్ధుకి న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ. తన స్నేహితురాలు ప్రాణమైన కావ్యతో కలిసి తను సెలబ్రేట్ చేసుకునేవాడు. కానీ ఈ ఏడాది అంతా మారిపోయింది. సరిగ్గా 6 నెలల క్రితం ఒక చిన్న అపార్థం, కొన్ని అనవసరమైన మాటలు వారి మధ్య ఒక పెద్ద గోడను కట్టేశాయి. అది జూలై నెలలో ఒక వర్షం కురిసిన సాయంత్రం. మాట పెరిగి సిద్ధు అన్న ఒక మాట కావ్య మనసును గాయపరిచింది. అప్పటినుండి ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది. మెసేజ్లు లేవు, కాల్స్ లేవు. కేవలం సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలు ఒకరు చూసుకోవడమే మిగిలింది. సిద్ధుకి తెలుసు తను తప్పు చేశాడని. కాని సారీ చెప్పడానికి అహం అడ్డు వచ్చింది. అలా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు డిసెంబర్ 31 వచ్చింది. ఇంకో గంటలో ఏడాది మారిపోతుంది. సిద్ధు మనసులో ఒకటే ప్రశ్న. ఈ బాధను వచ్చే ఏడాదిలోకి కూడా తీసుకెళ్లాలా? సమయం రాత్రి 11:15. సిద్ధు తన ఫోన్ తీసి కావ్య నంబర్ చూశాడు. తను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఎవరితో ఉంటుంది? తను కూడా నాలాగే ఒంటరిగా ఉందా లేక కొత్త స్నేహితులతో ఎంజాయ్ చేస్తోందా? హఠాత్తుగా సిద్ధులో ఒక కసి మొదలైంది. లేదు, ఈ ఏడాదిని ఇలా ముగించకూడదు. ఈ అపార్థంతో 2025లోకి లేదా వచ్చే ఏడాదిలోకి అడుగు పెట్టకూడదు. తను వెంటనే తన బైక్ కీస్ తీసుకుని కిందకి పరిగెత్తాడు. కావ్య ఇల్లు సికింద్రాబాద్లో ఉంది. గంటలో అక్కడికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండి ఉన్నాయి. పోలీసులు ప్రతి చోటా చెక్ పోస్టులు పెట్టారు. సిద్ధు బైక్ స్టార్ట్ చేశాడు. గాలి ముఖానికి బలంగా తగులుతోంది. తన కళ్ల ముందు పాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గుర్తొస్తున్నాయి. కేక్ కోయడం, ఒకరికొకరు విష్ చేసుకోవడం, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం. అవన్నీ గుర్తొస్తుంటే సిద్ధు కళ్ళు చెమ్మగిల్లాయి. తను ఎలాగైనా 12 గంటల లోపు కావ్యను కలవాలి. నగరమంతా ట్రాఫిక్ జామ్. బైక్లు కూడా వెళ్లలేనంత రద్దీ. సమయం 11:40. సిద్ధు పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. గడియారం ముల్లులు ఆగేలా లేవు. చుట్టూ ఉన్న జనం కేరింతలు కొడుతున్నారు. కాని సిద్ధుకి మాత్రం సమయం శత్రువులా కనిపిస్తోంది. సిగ్నల్ పడగానే సందుల్లోంచి, గల్లీల్లోంచి ప్రాణాలకు తెగించి బైక్ నడుపుతున్నాడు. తన మనసులో ఒకటే మాట. కావ్య, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నేను వస్తున్నాను. సికింద్రాబాద్ దగ్గరికి వచ్చేసరికి 11:55 అయ్యింది. కావ్య ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ అంతా సైలెంట్గా ఉంది. అందరూ టెర్రస్ మీద ఉన్నట్టున్నారు. సిద్ధు హడావిడిగా లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు ఎక్కాడు. 4 అంతస్తులు. ఒక్క ఊపిరితో ఎక్కేశాడు. సమయం 11:59. టెర్రస్ డోర్ తెరిచాడు. అక్కడ కావ్య ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. తన కళ్లలో వెలుగు లేదు, కేవలం ఏదో వెలితి కనిపిస్తోంది. సిద్ధు తన దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. తను రొప్పుతున్న శబ్దం విని కావ్య వెనక్కి తిరిగింది. ఆమె కళ్లలో ఆశ్చర్యం, నమ్మలేనితనం. గడియారంలో సెకన్ల ముల్లు 12 వైపు చేరుకుంటోంది. సిద్ధు దగ్గరకు వెళ్లి, ఐ యామ్ సారీ కావ్య, ఈ గొడవని, ఈ బాధని ఈ ఏడాదితోనే వదిలేద్దాం. వచ్చే ఏడాది నీ స్నేహం లేకుండా నేను ఉండలేను అన్నాడు తడబడుతున్న గొంతుతో. సరిగ్గా అప్పుడే 12 అయ్యింది. ఆకాశమంతా రంగురంగుల బాణసంచాతో నిండిపోయింది. చుట్టుపక్కల
హ్యాపీ న్యూ ఇయర్ కేకలు వినిపిస్తున్నాయి. కావ్య చిన్నగా నవ్వి, కళ్లలో నీళ్లతో, నేను కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నాను సిద్ధూ అంది. పాత ఏడాది తనతో పాటు అపార్థాలను తీసుకెళ్లిపోయింది. కొత్త ఏడాది వారిద్దరికీ ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది. ప్రేమకైనా, స్నేహానికైనా అహం కంటే క్షమాపణే గొప్పదని ఆ న్యూ ఇయర్ రాత్రి వారికి మరోసారి నిరూపించింది. కొత్త ఏడాది అంటే కేవలం తేదీ మారడం కాదు. మన ఆలోచనలు మారడం.